సత్తిబాబువి కాదు, విక్రమ్ రాథోడ్. మనం నాటకం ఆడుతున్నామని ఎవరికి తెలిసినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కొంచెం జాగ్రత్త మేనేజ్. ఫాలో మీ. మా అమ్మ నాన్న ఏదో అంటే నన్ను వదిలేస్తావా? నేను నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? ఎవరు నువ్వు? నన్నెవరు నువ్వు అంటావేంటి సత్యబాబు? సత్యబాబు అత్తిలి. ఐ నాట్ సత్యబాబు, ఏఎస్పీ రాథోడ్. ఏఎస్పీయా? సత్యబాబు అచ్చో నాలాగే ఉంటాడని నా కూతురు తన దగ్గర వారం రోజులు ఉంచితే తన గర్ల్ ఫ్రెండ్ అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పాడు. యు ఆర్ షియా ధీరజ భూస్వామి సంథింగ్ నీరజ సంథింగ్. భూస్వామి. యా షేమ్. యు ఆర్ బ్యాడ్ లక్. ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నావు. నీ మాయలు నా దగ్గర కాదు. నీతో లవ్లో పడ్డాక నీకన్నా బాగా ముదిరిపోయాన్రా అత్తిలి. ఇస్తాను చూడు నీ కొమ్మడతా. యాక్చువల్లీ నన్ను ఇలా చాలా మంది అమ్మాయిలు చూసి కన్ఫ్యూజ్. ఏంటిది? ఏంటి ఎక్స్పోజింగ్? సిగ్గులేదు? నన్ను నడు చూపించి షో వేస్తావు, లాకప్ లో వేసేస్తా. అంటే మీరు నిజంగా సత్యబాబు కాదా? లాఠీతో నడు మీద కొట్టిన తర్వాత కూడా డౌటా నీకు? మరి సత్యబాబు ఎక్కడున్నాడు? హిమాలయాస్. ఎందుకు? ఆడదంటే విరక్త చెందినవాడు ప్రతివాడు అక్కడికే వెళ్తాడు. పడుకునేటప్పుడు తడిగుట్టు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇంక రాడా? ఎందుకు రాడు? ఇవాళ పౌర్ణమి. అర్ధరాత్రి 12 గంటలకి తలస్నానం చేసి తెల్లచీర బొడ్డు కింద కట్టుకొని మేడ మీదకి వెళ్ళు. హిమాలయస్ ఎటు? నార్త్. అత్తిలి 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 అని ప్రేమగా పిలు. నీ ముందుంటాడు. అర్ధరాత్రి మేడకి పిలిస్తే వచ్చేస్తాడంట. పోలీసోడు నాకే పూలు పెడుతున్నాడు. ఒకవేళ నిజమైతే మిస్ అయిపోతానేమో. ఒకసారి ట్రై చేద్దాం. బొట్టు కిందకి. బాబాయ్, ఏమ్మా నిద్ర పట్టలేదా? నీకు పడితే నాకు పడుతుంది బాబాయ్. పాలు తాగుతావా? తాగుతావా? నా మీదనే నిఘా వేస్తావా? చిటికెడు బంగుతో కొట్టానంటే నిన్ను లేపడానికి డిపార్ట్మెంట్ మొత్తం రావాలి. తీసుకోమ్మా, తాగు. ఒరే అబ్బులు, ఎంత తెలివైనడురా. సూపర్. నీ తెలివితేటలు తగలయ్యా. అరే, నీ పని ఇంత తేలిగ్గా వద్దనుకో. ఏంటి? దా దా ఎక్కడికి? లోపలికి, ఆ? లోకప్లోకి దా. అయ్యో, ఇదేంటిది? బంగింత కిక్కిచ్చింది. అమ్మో, చూడమ్మా, లాకప్లో వేసే ముందు చేతికి బేడీలు వేస్తారు కదా. కరెక్ట్, ఇక్కడే ఉండాలి నువ్వు. ఆ? అమ్మా, మొత్తానికి తప్పించుకొచ్చేసాను. కొంపదీసి వెనకాల రావట్లేదు కదా. అది వచ్చేలో పిల్లంతా దోచేను. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు ధనలక్ష్మి నా కళ్ళ ముందు కనపడాలి. అత్తిలి, అత్తిలి, ప్రేమగా. అత్తిలి.
సత్యబాబు మీరు నా మీద అలిగి హిమాలయాలకు వెళ్ళిపోయావంట కదా. అవును, ఇంకొంచెం లేట్ అయి ఉంటే తీర్థం తాగేసేవాడిని. మళ్ళీ హుష్ అటాక్ అయిపోయేది. అత్తిలే. వదిలేసాం అనుకున్నాను. నీ మీద ఎంత బెంగ పెట్టుకున్నాను తెలుసా? దొంగ దొరికావు. ఎవరివే నువ్వు? వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వెవరివే? దొంగ దాచేశాడు. ఏంటిది? ఏముంది అక్కడ? లాఠీ. దొంగ దాచేశాడు. దా, నిన్ను సెల్ల తోసి కుమ్మేయాలి. సెల్ల పగిలిపోద్ది. కాల్తీ. ఇతను నా దొంగ, నా ఇష్టం. సత్యబాబు, కాల్తీమని చెప్పు. నేను తీను. కావాలంటే నువ్వు వేసుకో. నీ అబ్బా. దా దా రో దా రో దా రో దా రో రో. సెల్లతారాలు పగిలిపోను. నాకు ఇక్కడ నడుము నత్తరసాల అయిపోతుందా? అటొక్కాలు ఇటొక్కాలు మధ్యలో అత్తిలి. ఆడుకో. డమ 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 ఆడు. నేను పైకెళ్ళి పూలు తీసుకుని వస్తాను. ఒరే అత్తిలి, నీకు ఇంత నీట్ గా వర్కౌట్ అయిందో లెఫ్ట్ లెగ్ ఏంట్రా? రైట్ లెగ్ రైట్ రైట్. హలో, ఏంటి? నిన్న తుమారా గానా చానా చానా అచ్చా. నాకు తెలుగు వచ్చు. తెలుగు వచ్చా? ఇకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవచ్చు. నా పేరు సత్యబాబు ఫ్రమ్ అత్తిలి. నా పేరు నీరజ గోస్వామి. నీరు నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అంటే ఇక్కడ కాదు, ఏకాంతంగా మన ఇద్దరు ఉన్న చోట. ఎవ్వరూ లేని చోటనే ఇక్కడికి తీసుకొచ్చాను. మనిద్దరమే ఉన్నాం. చెప్పు. చెప్పేస్తానే. జీవితంలో మొట్టమొదటిసారి నిజం చెప్పాలనుకుంటే నాలుగు మరి ఎంత మడత పడిపోతుందంటరా బాబు. అత్తిబాబు సత్తిలి బాబా నీరజ భూస్వామి అది ఏది ఇది మ్యాటర్. అర్జెంట్ వచ్చక ఇది ఎందుకు? నీరు 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 ఒరే ఇదేంట్రా వచ్చొక్కడు ఇది తీసుకెళ్ళాలా? అప్పుడు నాకేం అర్థం కావట్లేదు. రాక రాక అవకాశం వస్తే ఇది అబ్బా చెడతోపాడు. అరే ఏం చేస్తున్నావు అక్కడ? పిలుస్తున్నారు. అరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఆ టిఫిన్ పంపించు. సరేనండి. అందరూ ఇక్కడ తగలబడితే మా పల్లె ఎలా తాగుతాయి? బుర్ర తక్కువ తగలరా. పోలీసు వాడు వచ్చేస్తున్నాడు. దొంగలు దాక్కోండి. దొంగలు పట్టుకుంటారయ్యా. కన్నా విజిలేసింది నువ్వేరా నాన్న? దా నీ చాక్లెట్ ఇస్తాను. దా దారా నువ్వు నాకెళ్ళరా. ఎస్ ఇంగ్లీష్ అయ్యా పోలీసు అక్కడ మీరు ఇప్పుడు ఏరా విజులు మళ్ళీ ఇటుగా వచ్చావు అనుకో. ఐస్ కాదు పిర్ర కోసి కారం పెట్టేస్తానే అనుకుంటున్నావా? నీది అయ్యా మళ్ళీ ఏంటే జింతాత జింతాత అని కలరిస్తున్నావు? నోరు మోయవే. చాలా బాగుందని చూసాను అంతే. పిల్లలకి నాపీస్ అయిపోయాయి. వెల్లియో డజన్ పట్రా బేటా. అలాగే మోసి. జా బేటా జా.
जा 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 ఒరే దువ్వా ఎక్కడ చచ్చారా నా కొడక అమ్మాయి నీరజ సార్ అవి టేక్ తో చేసినేనండి. ఏమిటి తలుపులా? అది బ్రహ్మాండమైన టేక్ అండి. దువ్వ పగిలిపోద్రోయ్. రాజమండ్రి దగ్గర టేకు సాంబార్ ఎంచుకో. సాంబార్ ఇడికి. మళ్ళీ నాకు సాంబార్ అవును 15 సార్. ఏం పర్వాలేదు. ఎన్నిసార్లు అమ్మాయి సాంబార్ వడ్డిస్తే మాత్రం ఆ రోజుల్లో కాబట్టి చేయించగలిగారండి. ఇప్పుడు మనం ఎక్కడ చేయించగలం? ఒక్కసారి ఇంట్లో టేక్ అంతా సాంబార్ బాగా పాడు నచ్చిన టేస్ట్ అది. చేశారంటే మళ్ళీ దా 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 ఏయ్. ఆయన డబ్బుదే ఉందండి. అంత మంచి టేకు మనం జాగ్రత్త చేసుకోవాలి కదండి. అరే అయ్యో. అచ్చా. అట్ట అట్ట అట్ట. ఎటే సాంబార్. సో సారీ అండి, అనుకోకుండా చేజారింది, ఏమనుకోకండి. బాత్రూమ్కి వెళ్ళి కడుక్కుంటే బెటర్ ఏమో. రండి. ఆ సాంబార్ ఏదో ముందే పోయించుకోవచ్చు కదా. 15 సార్లు నా కడుపులో పోయించబోతే. గురువుగారు మీకు తెప్పించమంటారా టేకు? వద్దండి మీరే సార్ సాంబార్ పోయమంటారా? సారీ అండి, నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. సాంబార్ ఒళ్ళంత ఎందుకు పోసుకోలేదని. ఏం నువ్వు చేస్తున్న పని? సాటి మనిషికి సాయం. ఇది సాయమా? మరి కాదేంటండి? మరకపడ్డ నా షర్ట్ కోసం మీరు అంత కష్టపడ్డారే. మరతపడి నలిగిపోయిన నడుముని సర్దటం నా ధర్మం కాదండి. దీని ఉపకారానికి ఉపకారం, సహకారానికి సహకారం అని మా అత్తల్లో అంటారండి. హాయ్. నీ అత్తెల్ తీసుకెళ్ళి తిత్తిలో పెట్టుకో. నేను చెప్పిన మాట విను. నీది సౌత్, నాది నార్త్. నీది ఆంధ్రప్రదేశ్, నాది మధ్యప్రదేశ్. నా పర్మిషన్ లేకుండా నా మధ్యప్రదేశ్ ని టచ్ చేసావంటే నిన్ను ఒకే ఒక్కసారి కళ్ళు మూసుకుంటే 2 అంగుల్లో సందు దాటేస్తా. ఏయ్, ఇంత భయపడేవాడివి నన్ను లవ్ ఎలా చేస్తావురా? అంటే నీకు నా మీద అదా? అదే లేకపోతే నిన్నొంటరిగా గదిలోకి ఎందుకు తీసుకెళ్తాను? ఇలా బాత్రూంలోకి ఎందుకు తీసుకొస్తాను? కొత్త కదా, అర్థమే సావులా. ఇంకో ఒక్కసారి నొక్కేస్తే బండ్లో ఎల్లు పడిపోద్ది. ఏ బాత్రూంలో ఏం జరిగింది చెప్పవే. చెప్పవే ఏం జరిగింది చెప్పు. చెప్పవే ప్లీజ్. వెళ్ళు. ఏ దొంగ నా చుట్టూ తిరుగుతుంటే ఉద్యోగం పోతుంది. వెళ్ళి జాబ్ చూసుకో. సారీ నీరు, నిజం చెప్పేస్తా, నేను దొంగని. బతకడానికి మాయలు మోసాలు చేశాను. నీకోసం అన్ని మానేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. పెళ్ళయ్యాక చెయ్యవుగా? అంటే ఒప్పేసుకుంటా. అసలు చేయను. ఒట్టు. ఈ అత్తెలి సత్వ మాటేస్తే నిలబడతాడు, ఒట్టేస్తే నిలబడతాడు. बेटा మోసి ఇదొకటి ఏదో డిస్టర్బెన్స్. ఓకే ఒకసారి. ఓకే ఒకసారి. అతలి అతలి ఇదేంటి ఇప్పుడు వచ్చింది? మనతో దొంగ పోలీసు ఆడుకుందాం. నువ్వు ఇక్కడ దాక్కో, నేను ఎత్తుకుంటానే. సరేనా? ఇక్కడ ఉండే. హాయ్. దాదా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి. ఎవరున్నారు లోపల? ఏ హీరోయిన్ ఫోటో తగిలించావు? నువ్వెందుకు నన్ను పక్కకు తీసుకుని వెళ్తున్నావో నాకు తెలుసు. పెళ్లికి ముందు అవేం కుదరవు. నేను చెప్పేది వినకపోతే పెళ్లి కూడా కుదరదు. ఎందుకంత కోపం? ఎంత చిన్న విషయానికి అలా మాట్లాడతావా? నువ్వు కనిపించలేదని 2 రోజులుగా ఎదురు చూస్తున్నాను తెలుసా? అది అర్థం చేసుకోకుండా ఎటు చూస్తున్నావు? నీరు మై డార్లింగ్.
అతలే దొంగ 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 దొంగేంటి? దొంగ దొంగ నువ్వు వాడే సెంటే దొంగ సెంటేగా. సెంటు కొట్టద్దు, ఎవరైనా చూస్తారు. పైకిలే. అవునవును, ఎవరైనా చూస్తారు, అందుకే మనం లెక్కకూడదు. దొంగ రాస్కల్, నీకు ఇలాంటి పనులు బాగా అలవాటైనట్టున్నాయి. తల్లి తోడు, ఇలాంటి సిచ్యువేషన్ ఇరుక్కుని ఇదే ఫస్ట్ టైం. లేవద్దు ప్లీజ్ ప్లీజ్. సరే కానీ, బట్ ఓన్లీ చింతత్త. దరువేగా, పద వీధిలోకి వెళ్దాం. వీధిలోనా? హోటల్కి వెళ్దామా? హోటల్లోనా? పోనీ థియేటర్ అయితే బెటర్ ఏమో. ఛీ, నీకు అస్సలు సిగ్గే లేదు. పబ్లిక్ దూరంగా ఉండొద్దు, దగ్గరగా ఉండు, ఇద్దరికి మంచిది. వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ, ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహ. హలో, నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరు మావా ఫోను? మన దొంగల ఇన్ఫార్మర్ ఫోను. నువ్వు చెప్పిన అమ్మాయి చంబల్ నుంచి పెళ్లికి వచ్చిందంట. నువ్వు చూసిన విడిది. అయితే ఇకనే వారం రోజులు మాకు అక్కడే మంది. ఓకే, పక్క వీధిలో 4 లారీలు పెట్టించేతాను అల్లుడు. సామాన్లు మొత్తం సర్దేయచ్చు. రే దువ్వా, మన అడిగి వెళ్తుంది నా లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి. నీకు లవ్వా? అంత ఇచ్చావేంట్రా? అక్కడ యథావేషాలు వేసావనుకో నరికి పెళ్ళోళ్ళకి పలావ్ చేసి పెట్టేయగలను, జాగ్రత్త. నా బట్టలు ఒక్కొక్కరు వచ్చిందా? వచ్చిందిరా. దా ముద్దు ముద్దుగా బుజ్జు బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా? ఈ కాలనీలో ఆడుకుంపంత మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. మళ్ళీ ఇటుపక్క వచ్చారు, కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి. అనుకుంటున్నారు నా మాట వినవే, వాడు అసలే మంచోడు కదే. పిల్లల్ని కొట్టి లోపల దాక్కుంటావా? ఈ రోజు నా చేతుల్లో నీకు మూడిందిరా. ఒరేయ్ సత్తిగా, బయటికి రారా సచ్చినోడా. వచ్చా ఏంటంట? ఒరేయ్ సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను. నీకు మాయరోగం వచ్చే మధ్యలో నేను నీ పుట్టెక్కను. కాపులో కూలిపోను, నీ కప్పులో నిప్పులు ఆరిపోను, నీ కుప్పులో సవరం జారిపోను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటే చెప్పి ఇప్పుడు. ఒరేయ్ సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు. పిల్లలకేంటి, మీ మొగులకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళే కూడా ఇప్తావా? ఏ డౌటా? నువ్వే గనక మగాడివైతే, నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్లిప్పరా. రారా, నువ్వు రారా. వదలవే, ఆడిపోగా అనిపించుకోవడానికి నేను పట్టిప్పుడు ఏంటి? ఆడన్నంత పని చేస్తాడే, నన్ను వదలవే. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకుంటే మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా, అదాటిని జుట్టేసుకుంటావా? అల్లుడు అది వెనకాల చాట్ ఉంది. ఈడెక్కడ పడితే అక్కడికి ఇచ్చుతున్నాడు. దాన్ని వదలదు, కొట్టు. ఏంటే నా అల్లుడి మీద లేస్తున్నావేంటి? కుక్క వదలు. ఒరేయ్ సత్తిగా, ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తి కారేస్తాను రే. అబ్బచ్చా ఒత్తుడమా తెల్ల మరి ఒక్కొక్కరికి గజం లెక్కన పగిలిపోద్దొళ్ళు. అమ్మా అందరూ కట్టుకొని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే, ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిత్తాడైపోద్ది. అత్తిలే ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను. దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడ కూర్చొని నాటకాలు తప్పుతావా? పైగా హెల్మెట్ ఇచ్చి కొడతారా నన్ను? ఉవ్వా. ఏంటి ఏమైంది అల్లుడు? మావా నల్ల పిల్ల ఎదురైనా పర్వాలేదు, చిన్న పిల్లలు ఎదురవకూడదు. శని పరమ శని. ఎంట్రీ ఎలా? తలుపులు తీసే ఉన్నాయి కదా. మాది వెళ్దాం. ఇక్కడ వారం రోజులు సెటిల్ అవ్వాలంటే వెర్రి పెంగళం దొరకాలి. అక్కడ చూడు, ఆ సాలిడ్ పర్సనాలిటీ పెళ్లి కొడుకు తెల్లే ఉంటుంది. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఎవరు వాళ్ళు? మా అమ్మాయి ఫ్రెండ్స్. అదేం పద్ధతి? గుమ్మంలో అడ్డంగా కూర్చున్నాం. కాళ్ళకి దండం పెట్టాలని తెలియదా వాళ్ళకి? చిన్న పిల్లలు ఏదో తెలియక. ఉఠో బేటా ఉఠో. చూసారా మా మర్యాద? చిక్కినట్టే చిక్కి జారిపోయా. అరే ఏమిటిది? మా వాడికి 2 సార్లు పడితేనే కానీ పడినట్టు ఉండదు మోసి. ఎవరండి మీరు? మోసి మా వాళ్ళు
మర్యాద చూస్తే తెల్లటం లేదా? జాओ బేటా తుమ్ అందర్ జాओ. మోసీ నేను లోపలికి వెళ్తానమ్మా. అచ్చ్. సూపర్ హౌస్. మీకు బాగా దగ్గర చుట్టాలా అక్కయ్య గారు? హా